నల్లధనాన్ని నిర్మూలించవచ్చని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే దేశానికి మంచి జరిగితే అదే చాలు అనుకొని చాలామంది ఓపికతో తమ బాధ భరించారు. అయితే తీరా చివరికి వచ్చేసరికి నరేంద్ర మోదీ వేసిన మాస్టర్ ప్లాన్తో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పెద్ద నోట్ల రద్దుతో కనీసం 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి మిగులుతుందని, అంత మొత్తం డబ్బుతో వివిధ సంక్షేమ పథకాలు చేపట్టవచ్చని మోదీ అనుకున్నా మోదీ ఆశలు అడియాసలే అయ్యాయి. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు 500 రూపాయలు, 1000 రూపాయలు విలువైన నోట్లు 15.4 లక్షల కోట్లు చలామణిలో ఉండగా ఇప్పటి వరకు బ్యాంకుల్లో 14 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి. దీంతో ప్రభుత్వం అంచనాలు వేసినట్లు కనీసం 3 లక్షల కోట్లు కాదు కదా, 2 లక్షల కోట్లు కూడా మిగలని పరిస్థితి కనిపిస్తూ ఉండడంతో భారీ ఎత్తున ఆర్బీఐ నుంచి డివిడెండ్ పొందాలన్న కేంద్రం ఆశ అడుగంటిపోయింది. ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత 2.5 లక్షలకు మించి డిపాజిట్ చేసిన వ్యక్తిగత ఖాతాలపై దృష్టిని పెట్టి వారి నుంచి ఆదాయ పన్నును ముక్కుపిండి వసూలు చేయడం తప్ప మరో మార్గం లేదని ఆర్బీఐ అధికారి చెప్పడం విశేషం. అంతేకాక కొంతమంది ఇళ్లలో దాచుకున్న చిన్న చిన్న మొత్తాలను బ్యాంకులోకి డిపాజిట్ చేయించడం ద్వారా కొంత నిధులు వస్తాయని కేంద్రం ఆలోచన చేస్తుంది. స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని చెప్పి 50% జరిమానాగా కేంద్రానికి చెల్లించే మొత్తం పైన మోదీ సర్కారు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి నోట్ల రద్దుతో పెద్దగా లాభం లేదని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగానే ఉందని కొందరు వాదిస్తున్నారు. Like and subscribe Eagle Media Works.